ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఉన్నాడనే వార్తలతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి 40 ఏళ్ల కిందట ఉద్యమంలోకి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి పోలీసులు విడుదల చేసిన జాబితాలో దేవ్జీ పేరు లేకపోవడంతో క్షేమంగా ఉన్నాడని భావిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి పోలీసుల అదుపులో ఉంటే తమకు క్షేమంగా అప్పగించాలని అతని సోదరుడు తిప్పిరి గంగాధర్ కోరారు. ఈరోజు వార్తలలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ గురించి రకంగానేమో కొన్ని ఛానళ్లనేమో అరెస్ట్ అయ్యాడు, కొన్ని ఛానళ్లనేమో పోలీస్ అదుపులో ఉన్నాడు, మరి కొన్ని ఛానళ్లనేమో ఎన్కౌంటర్లో హతమైందని విన్నా. నేను ఒకవేళ నిజంగానే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీస్ అదుపులో కనుక ఉంటే వెంటనే కోర్టులో హాజరుపరచాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి అన్న, మీరు ఇప్పటికైనా కానీ క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రస్తుతం పరిస్థితులు గగార్ ఆపరేషన్ లో భాగంగా విపరీతమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇకనైనా ఇంటికి వస్తే బాగుంటది. మీరు ఇంటికి రండి. పెద్దనాన్న, మీరు ఎక్కడున్నారో తెలియదు. ఇన్ కేస్ మీరు ఒకవేళ సేఫ్ జోన్ లో ఉండి ఉంటే మాకు చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా గానీ మీ ఫ్యామిలీ మీకోసం ఉంది, మేము తీసుకొచ్చుకుంటాము. ఇంటికే వచ్చేయండి. చాలా డేస్ అయిపోయింది ఇప్పటికే.